వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గత కొన్నాళ్ళుగా అనిరుద్ కావ్య మారన్ మీద రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు త్వరలోనే అనిరుద్ కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారు అనేటువంటి ఒక వార్త ఒక అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినట్టుగా బయటకు వస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక అనిరుద్ పెళ్లి వార్తలు. దీనికి అనిరుద్ పెదనాన్న సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ తాను స్పందించారు. పెళ్లి వార్తలు నిజమేనంటూ హింట్ ఇచ్చే విధంగా వైజీ మహేంద్రన్ మాట్లాడారు. అనిరుద్ కావ్య జోడి అద్భుతంగా ఉంటుందంటూ ఆయన ఇందులో మాట్లాడటం జరిగింది. వ్యాపారవేత్తగా కావ్య మారన్ సూపర్ అంటూ మహేంద్రన్ ఇందులో ప్రశంసలు గుప్పించారు. పెళ్లి తర్వాత అనిరుద్ కావ్య మ్యూజికల్ బిజినెస్ చేస్తారంటూ చమత్కరించారు కూడా. ఇక మహేంద్రన్ కామెంట్స్ తో సినీ క్రికెట్ సర్కిల్స్ లోనైతే హాట్ టాపిక్ గా మారింది. క్రేజీ వెడ్డింగ్ న్యూస్ అయితే ఇక అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ కంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరొకవైపు కావ్య మారన్ తను కూడా అదే విధంగా స్పోర్ట్స్ లో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ను బాగా రాణిస్తూ కూడా తనదైన ముద్ర వేసుకున్నారు కావ్య మారన్ కూడా. దీంతో వీళ్ళిద్దరు జోడీ అయితే చాలా క్రేజీగా ఉంటుందంటూ గత కొన్నాళ్ళుగానైతే వీళ్ళిద్దరి మీద కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు అనిరుద్ పెదనాన్న చేసినటువంటి వ్యాఖ్యలతో వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. త్వరలోనే వీళ్ళకి పెళ్లి కాబోతుంది అన్నటువంటి అయితే ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్, సన్ రైజర్స్ హైదరాబాద్ అధినేత కావ్య మారన్ త్వరలో ఒకటి కోబోతున్నారంటూ కూడా చాలా కాలంగా మన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మనం చూసాం. ఇప్పుడు దీనికి బలం చేకూర్చారు తమిళ సీనియర్ నటుడు నాటకరంగ దిగ్గజం వైజీ మహేంద్రన్. ఈ జంట వివాహంపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనైతే హాట్ టాపిక్ గా మారాయనట్లు ఏమాత్రం సందేహం లేదు. ఒక ఇంటర్వ్యూలో ఆయన అనిరుద్ధ్ కావ్యల గురించి మాట్లాడారు. వారి వివాహం జరగటం ఖాయమన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు ఆయన మాటలతో. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు వైజీ మహేంద్రన్. దాంట్లో ఆయన మాట్లాడుతూ కూడా అనిరుద్ధ్ చాలా మంచివాడు, సాఫ్ట్ బాయ్, ఎంతో సమర్థుడు, ఏదో ఒక విషయం అతన్ని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోంది. ఆ అడ్డంకులు త్వరలోనే తరిగిపోతాయంటూ ఆశిస్తున్నాను అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇక అనిరుద్ధ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, అతనికి తన శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. నేను కూడా విన్నదాన్నే చెబుతున్నాను, కానీ ఈ వివాహం ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. వారిద్దరి జోడి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా మంచి జంటగా పేరు తెచ్చుకుంటారంటూ ఆయన ఇక్కడ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా కావ్య మారన్ గురించి వైజీ మహేంద్రన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె కేవలం ఐపీఎల్ టీం ఓనర్ గానే కాకుండా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. ఇక తన తండ్రి కళానిధి మారన్ నుంచి వ్యాపార దక్షతను పూర్తిగా పుణికిపుచ్చుకున్నారని, అందుకే అంత పెద్ద ఫ్రాంచైజీని విజయవంతంగా నడిపిస్తున్నారంటూ ఇక కావ్య గురించి కొనియాడారు. ఇక గతంలో సన్ టీవీ ఓటీటీ విభాగానికి కావ్య హెడ్ గా ఉన్నప్పటి అనుభవాన్ని ఆయన ఒకటి పంచుకున్నారు. ఓ ప్రాజెక్టు కోసం ఈయన వెళ్లటం జరిగింది. వెళ్ళినప్పుడు ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకున్నారు. మా కథలు నచ్చి ఒకేసారి 6 ప్రాజెక్టులు ఈయన ఎంపిక చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు తాత్కాలికంగా నిలిచిపోయిన ఒక వ్యక్తిగా కావ్య చాలా మంచి మనసున్న వ్యక్తి అంటూ మహేంద్రన్ గుర్తు చేసుకున్నారు. ఇక వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుతూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్న అనిరుద్ధ్, పదునైన వ్యాపార వ్యూహాలతో దూసుకుపోతున్న కావ్య మారన్ పెళ్లి తర్వాత కలిసి మ్యూజికల్ బిజినెస్ చేస్తారంటూ వైజీ మహేంద్రన్ నవ్వుతూ చమత్కరించారు. మహేంద్రన్ ఈ విధంగా కూడా వ్యాఖ్యానించడంతో ఇక దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నాటక రచయితగా, దర్శకుడిగా వైజీ మహేంద్రన్ కి ఎంతో పేరుంది. ఇక రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేస్తున్నారు ఆయన. ఇక ఇటీవల తెలుగులో అఖండ 2లోనూ నటించడం జరిగింది. ఇంతటి సీనియర్ నటుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో ఏవి కూడా ఊరకనే చెప్పరు కదా. నిజంగానే వీళ్ళిద్దరు అంటే అనిరుద్ధ్ ఏదో ఒక చిన్న కారణంతో పెళ్లి వైపు అయితే అడుగులు వేయట్లేదు, కానీ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లోనైతే ఉన్నారు. ఇక త్వరలోనే వీళ్ళిద్దరు పెళ్లి అయితే చేసుకోబోతున్నారు ఈ వ్యాఖ్యలతో అన్నదైతే కన్ఫర్మ్ అయినట్లుగా మారిపోయింది.